హాయ్ ఫ్రెండ్స్, ఈసారి అయితే మా వినాయకుడిని 5 డేస్ అయితే పెట్టాలనుకున్నాం. ఈరోజు వచ్చేసి డే 4. మేమైతే టమోటా రైస్ ఎలా తయారు చేయాలో అని చెప్పి ప్రసాదము ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ముందుగా మనం టమోటాలను అయితే తరిగి పెట్టుకోవాలి. టమోటాలు అయిపోతేనే ఎల్లిపాయలు, తర్వాత పుదీనా, కొత్తిమీర, మిరపకాయలు అన్నీ తరిగి పెట్టుకోవాలి. ఇంకా లాస్ట్లో చింతపండు పులుసు కానీ వేస్తాము. తర్వాత కరివేపాకు వేయాలి. ముందుగా మనమైతే ఒక పెద్ద డెక్షన్ అయితే తీసుకొని అందులో నూనె వేసి దాంట్లో వెల్లిపాయలు వేసుకొని బాగా మగ్గనించాలి. అది అయిపోయిన వెంటనే మా వాడు టమోటాలు అయితే తొందరగా తరగమని చెప్పారు, తరుగుతున్నారు. అందులోనే అక్కడున్న మా మామ కూతురు అయితే వచ్చేసింది బ్యాగ్ పట్టుకొని, నాకు టమోటా రైస్ కావాలని. తర్వాత టమోటాలు అయితే వేసేసాం. వేసి పెట్టి గరిటెతో చాలా సేపు అలా తిప్పాలి, లేదంటే కింద అడగంటుతుంది. అలా తిప్పిన వెంటనే అది అయిపోతేనే నెక్స్ట్ మరి తర్వాత పుదీనాను వేస్తామన్నాడు. సరేలే అని చెప్పి పుదీనాను, కొత్తిమీర అన్నీ తరిగి పెట్టాడు. పుదీనాను వేసేసాడు. వేసిన వెంటనే ఇంకా కింద ఫుల్ మంట పెట్టి తర్వాత బాగా మగ్గిన వెంటనే తర్వాతలోకైతే వాటర్ వేయాలి. వాటర్ వేయడానికి ముందు ఫస్ట్ కొత్తిమీర కానీ తరిగేశాడు. కొత్తిమీర అయిపోతేనే వెంటనే ఇంకా తీసుకున్నాడు. దాంట్లోకి తగినంత ఉప్పు వేశారు. ఇదేదో మసాలా అంట, అది ఎవరికీ తెలియదంట, సీక్రెట్ మసాలా. మా బాబుకి ఒకటే తెలుసని వేస్తున్నాడు. ఇంకా తర్వాత గ్రీన్ చిల్లీను, వెనిగరు అవి కానీ వేశాడు. వేసిన వెంటనే ఇంకా ఫుల్ పొగలు వచ్చేస్తుంది. ఇంకా దాంట్లోకి వెనిగర్ వేసిన వెంటనే నెక్స్ట్ మసాలాలు తీసుకున్నాడు. కారం పొడి, చికెన్ మసాలా, గరం మసాలా అన్ని మసాలా వేస్తున్నాడు. ధనియాల పొడి, నెక్స్ట్ కారం పొడి. ఇప్పుడైతే ఇంక ఈ పొడులు అన్నీ వేసిన వెంటనే బాగా అట్లా అయిన తర్వాత వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇంకా వాటర్ వేసుకుంటేనే వాటర్ అయితే పొగలు వచ్చేలా ఉడికించాలి మనము. ఇలా పొగలు వచ్చిన టైంలో ఒకసారి అయితే మనం గరిటెతో టేస్ట్ చేసుకోవాలి ఉప్పు అయిందా లేదా అని. ఇంక పొగలు వచ్చిన వాటర్లోకి అయితే మనం రైస్ అయితే వేసేస్తాం. ఇంకా రైస్ వేయగానే మొత్తం ఈ డేక్షాలో ఉంచి ఆ డేక్షాలోకి అంతా వేసాం రైసు. అంతలోపనే మా వాడు అల్లుడుగాడు ఉండడు కదా, మా మామతో గొడవ పెట్టుకున్నాడు. మా మామ కట్టె తీసుకొని కొట్టడానికి వెళ్ళాడు టపా అని. రారా నువ్వు బయటికి నిన్ను చూసుకుంటా అనుకుంటున్నాడు. ఇంకా ఇక్కడైతే మొత్తం రైస్ కింద రైస్ పైకి అయితే వచ్చేసింది. ఇంకా ఉడుకుతున్నది. అయిపోయిన వెంటనే ఒకసారి గరిటెతో అయితే ఫుల్గా తిప్పేసుకోవాలి. ఇంకా అయిపోయిన వెంటనే ఇలా నిప్పుల పైన పెడితే బాగా ఇమురుకుంటుందని చెప్పాడు. ఇలా తయారైంది ఫ్రెండ్స్ టమోటా రైస్. డే 4 ప్రసాదం వచ్చేసి టమోటా రైస్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.